మాతృదేవ భవ, పితృదేవ భవ, ఆచార్య దేవ భవ. యూనిక్ వరం ప్రేక్షకులకి మీకెందుకు రవికాంత్ నమస్కారాలు. ఈ తొలి ఏకాదశి పర్వదినాన నేను ఒక కొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. జ్యోతిష్ శాస్త్రంలో జాతకాలు రాయబడుతుంది, అలాగే నక్షత్రాలు, రాసులు, లగ్నాలు, లగ్న భావాలు, ఈ రాశిలో రాశికి సంబంధించిన తత్వాలు, అలాగే ఏ నక్షత్రంలో పుట్టిన వారికి ఎలా ఉంటారు, అలాగే టోటల్గా అన్నీ మీ ముందుకి రోజుకు ఒక ఎపిసోడ్ చొప్పున మీకు చెబుదామని ముందుకు వచ్చున్నాను. అలాగే ఇప్పుడు మీకు ముందుగా చెప్పాలంటే 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో ఫలానా నక్షత్రం శాంతి నక్షత్రం, ఫలానా నక్షత్రం మంచి నక్షత్రం అని శాస్త్రం చెప్పబడుతుంది. అయితే ఏ ఏ నక్షత్రంలో పుట్టినప్పటికీ 27 నక్షత్రాలు మంచివే, 12 రాశులు మంచివే, 12 లగ్నాలు మంచివే. అయితే జ్యోతిష్ శాస్త్రవేత్త జాతక చక్రాన్ని వేసినప్పుడు లగ్నాదిగా నవగ్రహాలన్నీ మంచి స్థానాల్లో పడాలి. పెడితేనే ఆ జాతకుడికి మంచి జీవితం అనేది ఉంటుందని మాట చెప్పబడుతుంది. ఇప్పుడు రాశుల గురించి నక్షత్రాల గురించి చెప్పాలంటే అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, అశ్లేష, మఖ, పొబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, భోరభద్ర, ఉత్తరాభాద్ర, రేవతి. ఇవి 27 నక్షత్రాలు. ఈ 27 నక్షత్రాల్లో రోజుకొక నక్షత్రం గురించి చెప్తాను. అలాగే ఆ తదుపరి రాశులు, ఈ రాశిలో పుట్టినోడు ఎలా ఉంటాడని మాట చెప్తాను. అలాగే ఈ లగ్నంలో పుట్టినోడు ఎలా ఉంటుందని చెప్తాను. ఇలా రోజుకు ఒక సరికొత్త ఎపిసోడ్తో అందరికీ సరదాగా తెలియజేయడం కోసమే చెబుదామనే ఉద్దేశంలో ఉన్నాను. ఇది రాబోయే తరాలకి, కొంతమందికి నేర్చుకునే వాళ్ళకి ఉపయోగపడుతుందని, ఈ శాస్త్రం మీద పట్టులేని వాళ్ళు కూడా కొద్దిగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ విధంగా కూడా మీకు చెబుదామని ముందుకు వస్తున్నాను. అలాగే అసలు ఒక వ్యక్తి జాతకుడు, ఒక జ్యోతిశాస్త్రవేత్త ఒక జాతకాన్ని రాయాలంటే ఒక నక్షత్రమే కాదు, జన్మ లగ్నం చూసుకోవాలి. జన్మ లగ్నం కట్టిన తర్వాత లగ్నాదిగా 12 స్థానాల్లో నవగ్రహాలు ఉన్నవి, నవగ్రహాలు 9. ఆ నవగ్రహాలు మంచి స్థానాల్లో పడాలి. అలాగే కొన్ని ఆ మంచి స్థానాల్లో పెడితేనే ఆ జాతకుడి స్థితి ఉచ్చ స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే నీచ స్థానాలు పడకూడదు. నీచ స్థానాల గురించి కూడా ముందు చెప్తాను. అలాగే ఉచ్చ స్థితి పొందిన గ్రహాల గురించి కూడా చెప్తాను. ఏ గ్రహం ఏ రాశిలో ఉంటే ఉచ్చ స్థితిలో ఉంటుందని కూడా ముందు చెబుతాను. ఉచ్చ స్థితి గ్రహాల గురించి చెబుతాను, నీచ స్థితి గ్రహాల గురించి చెబుతాను. అలాగే గ్రహాల గురించి విశ్లేషణ చెబుతాను. అలాగే ఒక జాతకం రాయబడిందంటే ఇవన్నీ చూసిన తర్వాత, లగ్నం కట్టిన తర్వాత ఉచ్చ స్థితిలో ఉందా గ్రహం, లేకపోతే నీచ స్థితిలో ఉందా అనేది చూసుకోవాలండి. అలాగే షష్టాష్టకాలు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అలాగే దశలు అంతర్దశల్లో ఎలా ఉందో చూసుకోవాలి. తర్వాత గోచారంగా ఎలా ఉందో చూసుకోవాలి. దశలు అంతర్దశల్లో కనుక ఆ జాతకుడి స్థితి కనుక ఫెయిల్ అయితే కనుక గోచారంగా ఉన్న బలంగా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే దశలు అంతర్దశలే కాదు, సూక్ష్మ దశలు, విదశలు కూడా చూసుకుని మనం చక్కగా జాతకాన్ని మనం పరిశీలించి మనం ఏ జ్యోతిష్ శాస్త్రవేత్త అయినా చెప్తే చాలా గొప్పగా విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఆ జాతకులకు కూడా మన నుంచి మన పట్ల గౌరవభావం పెరుగుద్ది, చాలా బాగుంటుంది అన్నమాట చెప్పబడుతుంది. మీకు రోజుకొక నక్షత్రం గురించి రేపటి నుంచి కొత్త ఎపిసోడ్తో వస్తాను. రోజుకు ఒక నక్షత్రం, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆ శాంతి నక్షత్రమా లేకపోతే ఏంటి అనేది మంచి నక్షత్రమా, ఎలా ఉండాలి, శాంతులు చేయించుకోవడం ఇలాంటి చెప్తాను. అలాగే జ్యోతిష్ శాస్త్రంలో రెమెడీస్ అంటూ ఏమీ పెద్దగా ఉండవండి. 60% వరకు ఆ జాతకం ఎలాగైతే ఉందో, లగ్నాదిగా గ్రహాలు ఎలా అయితే పడ్డాయో ఆ గ్రహాలు పడిన స్థితిని బట్టే, ఆ జాతకుడు నడుస్తున్న దశలు బట్టే, అంతర్దశలు బట్టే ఆ జాతకుడి జీవితం ముందుకెళ్తానే మాట చెప్పబడుతుంది. మేము జ్యోతిష్యం చెబుతామంటే ఏ జ్యోతిష్ శాస్త్రవేత్త చెబుతామంటే కనుక మేము ఎవరో పెద్ద గొప్పవాళ్ళం కాదు. అయితే ఈ సబ్జెక్ట్ నేర్చుకుని ముందుకు వచ్చాం కాబట్టి భవిష్యత్ దర్శని రేపు అనేది ఎలా ఉంటుందో మీకు చెప్పడం కోసం, రేపు అనేది చీకటి అనుకుంటే కనుక రేపు అనేది మనకేంటో తెలియదు. రేపు అనేది చీకటి అనుకుంటే కనుక ఆ చీకటిలోకి మేము ముందుగా మీకు టార్చ్ లైట్ చూపిస్తాం అనమాట. ఆ టార్చ్ లైట్, ఆ వెలుగే మీ రేపటి జరగబోయేది ఏంటనేది సిద్ధాంతరీత్యా మీ జాతకం. ఆ విధంగా మీకు టార్చ్ లైట్ వేసి రేపు అనేది ఏంటో చూపిస్తే మా వరకు ఉన్నటువంటి విద్య. అంతేగాని మీ జాతకాన్ని మేము మార్చలేం.
అప్పుడు రేపు మీకు రేపటి రోజున మీకు ఒక పాము ఎదురు వస్తుంది, లేదా కప్ప ఎదురు వస్తుంది, లేదా ఇంకేదో గండం ఉంది, ఇంకేదో ఉందని మీకు చెప్పామనుకోండి, తగు జాగ్రత్తతో ముందుకెళ్తారనమాటగా. విషయ పరిశీలన చేసి మీకు చెప్పడం తప్ప అంతకు మించి చేయలేదు. జాతకాన్ని ఎవరూ మార్చలేరు, కానీ సబ్జెక్టు చాలా గొప్ప సబ్జెక్టు. ఇది మహాసముద్రం. ఈ సముద్రంలో కొన్ని పాయింట్లని మీకు రోజుకోటి చెప్పి మీ ముందుకి మిమ్మల్ని ఆనందింపజేయడానికి ముందుకు వస్తున్నాను. ఇది రవికాంత్ విరచితం అనే పేరుతో మీకు మీ ముందుకి ఈ తొలి ఏకాదశి రోజున చెబుతూ మీ ముందుకు వస్తాను. ఎంతోమంది రచించారు ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని, పెద్ద పెద్ద ఎంతోమంది గురువులు. వాళ్ళలో నేను ఒక తునక లాంటి సముద్రంలో ఒక చిన్న తునక లాంటి వాడిని. ఈ శాస్త్రాన్ని రచించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అత్రి, పరాశర, గర్గ, భరద్వాజ, వశిష్ఠ, యవ్వన, శక్తి, విశ్వామిత్ర, గుడాగ్ని, కేశ, పౌలిస, రోమశాదులు, అలాగే తదుపరి వరాహమిహిరాచార్యులు, అలాగే కళ్యాణవర్మ అనేటువంటి గొప్ప గొప్ప వాళ్ళు 500 సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం కూడా రచించినటువంటి ఈ గ్రంథాలు ఇప్పటికే ఉన్నాయంటే ఎంతో ఆశ్చర్యంగా ఉంటుంది. నేను ఎన్నో లైబ్రరీలో, ఎన్నో గ్రంథాలయాల్లో, ప్రాచీన గ్రంథాలయాల్లో కూడా నేను పరిశోధనలు చేశాను, చూశాను, గ్రంథ పరిశీలించాను. అలాగే ఎంతోమంది వీళ్ళ తర్వాత ఎంతోమంది ఇప్పుడు ఉన్న జనరేషన్లో పెద్ద మహానుభావులు ఎంతోమంది రచించారు, ముందుకు వచ్చారు. వాళ్ళు శాస్త్రం ద్వారా ఎంతోమందికి మనకి నేర్పుతున్నారు. మనం వాళ్ళు నేర్పిన దాన్ని మనం నేర్చుకుని మనం జనాలు తప్పుదారి పట్టించకుండా మంచి మార్గంలో మంచిగా చెబుతూ ఏ ప్రలోభాలకు లొంగకుండా రూపాయికి లొంగటమో, ప్రలోభాలకు లొంగటమో, ప్రలోభపడే ఇలాంటి ఈ విద్యని చాలా వరకు మంచి మార్గంలో నడిపిస్తారనే ఉద్దేశంతో నేను గత 10 సంవత్సరాల నుంచి నేను అలాగే ఉన్నాను. అందరూ అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. రేపటి నుంచి మీకు నక్షత్రాలతో మొదలు పెడతాను. మొదలుపెట్టిన తర్వాత నక్షత్ర భావం, నక్షత్రంలో పుట్టినవాడు ఎలా ఉంటారని చెప్తూ మీ ముందుకు వస్తాను. ఈ రోజుకి ఇక్కడితో మీకు చిన్న విరామం.